హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పురాణాల ప్రకారం వైకుంఠం అంటే ఏమిటి, అసలు వైకుంఠం ఎక్కడ ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం. పద్మపురాణంలో వైకుంఠం గురించి ఇలా చెప్పారు. వైకుంఠం శ్రీ మహావిష్ణువు నిత్య నివాస స్థానం, మోక్షధామం, శాశ్వత ఆనంద స్థలం అని వర్ణించబడింది. ముఖ్యంగా పద్మపురాణంలో సృష్టిఖండం, ఉత్తరఖండం భాగాల్లో వైకుంఠ మహిమని అద్భుతంగా వివరించడం జరిగింది. వైకుంఠం ఎక్కడ ఉంది అంటే భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, తపోలోకం, జనలోకం, సత్యలోకం, ఈ లోకాలన్నింటికీ పైన వైకుంఠం అనేది ఉంది. కుంఠము అంటే అంతరాయం, నిరంతరము సర్వత్రా ప్రవర్తింపగల శ్రీ మహావిష్ణువు నివసించే ప్రదేశమే వైకుంఠం. ఈ వైకుంఠము భౌతిక జగత్తుకు అతీతంగా మాయకు అందని ఎత్తులో ఉంటుంది. కాలమనే పరిమితిని దాటిన ప్రదేశమే ఈ వైకుంఠము. ఇక్కడ జనన మరణాలనేవి ఉండవు. దుఃఖం, వ్యాధి, పాపం, భయం అనేవి అస్సలే ఉండవు. రజోతమో గుణాలు ఇక్కడ ఏమాత్రమూ ఉండవు. వైకుంఠానికి అద్భుతమైన ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాలకి కాపలాగా జయ విజయులు ఉంటారు. వారు పరమ భక్తులు, మహాపరాక్రమవంతులు. వైకుంఠ ప్రవేశం ఎవరికి లభిస్తుంది అంటే నిరంతరం విష్ణునామస్మరణ చేసే వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి పట్టడన్నం పెట్టే వాళ్ళకి, బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చే వాళ్ళకి మాత్రమే వైకుంఠ ప్రవేశం అనేది ఉంటుంది. మరి విష్ణుమూర్తి ఉండే వైకుంఠం ఎలా ఉంటుంది అంటే అక్కడ నేల మొత్తం మణులతో, బంగారంతో, వజ్రాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నవి కల్ప వృక్షాలు. ఆ వృక్షాలు కోరికలు తీరుస్తూ ఉంటాయి. వైకుంఠ వాసులందరూ ఆ వృక్షాల కింద కూర్చుని విష్ణుమూర్తి నామస్మరణ చేస్తూ ఉంటారు. వైకుంఠంలో ఉండే గాలి సుగంధాలతో నిండి ఉంటుంది. గోవులు అక్కడున్న వనాల్లో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. నదులు అమృతంతో నిండి ఉంటాయి. హంసలు ఆ నదులలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. సంగీతం, వేదఘోషలు నిరంతరం వినిపిస్తూ ఉంటాయి. అక్కడ సూర్యచంద్రుల అవసరం అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకు మించిన వెలుతురు, వాళ్ళకు మించిన కాంతి కేవలం విష్ణుమూర్తి మాత్రమే. వైకుంఠం మొత్తం విష్ణు తేజస్సుతో నిండి ఉంటుంది. మరి వైకుంఠంలో విష్ణుమూర్తి ఎలా ఉంటారు అంటే వైకుంఠం మధ్యలో విష్ణుమూర్తి ఆదిశేషునిపై ఆసీనుడై ఉంటారు. లక్ష్మీదేవి పాదసేవలో ఉంటుంది. విష్ణువు చతుర్భుజాలలో శంకు, చక్ర, గద, పద్మం ప్రకాశిస్తూ ఉంటాయి. పీతాంబరం ధరించి, కిరీటం, కుండలాలు, కౌస్తుభమణి ధరించి ప్రకాశిస్తూ ఉంటారు. ఆయనను దర్శించిన వారికి మళ్ళీ జన్మంటూ ఉండదు. ఆ దర్శనం ఒక్కసారి కలిగితే సకల పాపాలన్నీ నశించిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వైకుంఠ వాసులు ఎవరు అంటే నిష్క్రమ భక్తులు, విష్ణునామస్మరణ చేసేవాళ్ళు, ఏకాదశి వ్రతం ఆచరించిన వారు, దాన ధర్మాలు చేసిన వారు, విష్ణు భక్తితో జీవించేవాళ్ళు, వీరందరూ వైకుంఠ వాసులు. ఈ వైకుంఠ వాసులందరూ వైకుంఠంలో ఎలా ఉంటారంటే దివ్య రూపంతో, 4 భుజాలతో, విష్ణువు లాంటి స్వరూపంతో ఉంటారు. వైకుంఠంలో కాలము అనే భావనే లేదు. వృద్ధాప్యం అనేది అస్సలే ఉండదు. అక్కడ ఉండేవారు ఎప్పుడూ యవ్వనంగానే ఉంటారు. అక్కడ కేవలం శాంతి మరియు ఆనందం మాత్రమే ఉంటుంది. మరి అలాంటి వైకుంఠ ప్రాప్తి మనకి కూడా కలగాలి అంటే నిరంతరం విష్ణునామస్మరణ చేయాలి, తులసి పూజ చేయాలి, దాన ధర్మాలు చేయాలి, ఏకాదశి వ్రతం చేయాలి. ఇవన్నీ చేసేవారికి మాత్రమే వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇది పద్మపురాణంలో చెప్పబడిన వైకుంఠం. ఈ వైకుంఠానికి సంబంధించిన ఒక భక్తుడి స్టోరీ చెప్తాను, ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. భూమిపైన ఒక చిన్న గ్రామంలో ధీరుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతడు పండితుడు కాదు, ధనవంతుడు కాదు, కానీ అతడి హృదయం పవిత్రమైనది. ఎల్లప్పుడూ ఓం నమో నారాయణ అనే జపం చేస్తూ జీవించేవాడు. ఎవరైనా ఆకలితో ఉంటే అన్నం పెట్టేవాడు, బాధలో ఉంటే ఓదార్పు చెప్పేవాడు. ఒకరోజు అనారోగ్యంతో ధీరుడు మరణించాడు. యమదూతలు రావాల్సిన సమయంలో విష్ణుదూతలు వచ్చి ధీరుడిని వైకుంఠానికి తీసుకువెళ్లారు. అక్కడ ద్వారపాలకులైన జయ విజయులు ఈ ధీరుడిని ఆపి, నువ్వెవరు, పండితుడువా, యజ్ఞాలు చేశావా, తపస్సు చేశావా అని అడిగారు. అప్పుడు ధీరుడు వినమ్రంగా, నేను అవేమీ చేయలేదు, నిత్యం నారాయణ స్మరణ మాత్రమే చేశాను అని చెప్పారు. అప్పుడు జయ విజయులు చిరునవ్వుతో ద్వారాలైతే తెరిచారు. వైకుంఠంలో అడుగుపెట్టిన ధీరుడికి
వెంటనే అపూర్వ ఆనందం కలిగింది. కాంతి, సంగీతం, సుగంధం అతని మనస్సుని మంత్రముగ్ధం చేశాయి. కొద్దిసేపటికే ఆదిశేషుడిపై ఉన్న శ్రీ మహావిష్ణువును, పాదసేవలో ఉన్న మహాలక్ష్మిని దర్శించాడు. విష్ణుమూర్తి మృదువుగా ఇలా పలికారు: ధీరుడా, నాకు నీ యజ్ఞాలు అవసరం లేదు. నీ నిస్వార్థ భక్తి మాత్రమే చాలు. ధీరుడు ఆనంద బాష్పాలతో విష్ణుమూర్తికి నమస్కరించాడు. వైకుంఠంలో జీవనం ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ కాలం లేదు, బాధ లేదు, అసూయ లేదు. ప్రతి జీవి నారాయణ స్మరణలోనే తేలియాడుతుంది. ధీరుడికి దివ్య దేహం లభించింది. ధీరుడు గంధర్వ గానాలు వింటూ, కల్పవృక్షాల నీడలో ఉంటూ, నిత్యం విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటూ జీవించాడు. ఈ భక్తుడి కథ చెప్పే సందేశం ఒకటే: వైకుంఠానికి చేరడానికి సంపద అవసరం లేదు, పాండిత్యం అవసరం లేదు. అవసరమైనది ఏంటి అంటే నిస్వార్థ భక్తి, పరుల పట్ల దయ. నారాయణ స్మరణ మనల్ని పవిత్రం చేస్తుంది. ధర్మాచరణ మన జీవితాన్ని వైకుంఠానికి దగ్గరగా చేస్తుంది. ఎక్కడ నారాయణ స్మరణ ఉంటుందో అక్కడే వైకుంఠం ఉంటుంది. నెక్స్ట్, స్కంద పురాణం, బ్రహ్మ పురాణంలో చెప్పబడిన వైకుంఠం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వైకుంఠం 3 ప్రదేశాల్లో ఉందని చెప్తారు. ఒకటి భూమి, 2 సముద్రం, 3వది ఆకాశం. విష్ణులోకమన్నా వైకుంఠమన్నా 2 ఒకటే. విష్ణావతారం తర్వాత వైకుంఠాన్నే గోలోకం అని కూడా సంబోధిస్తున్నారు. విష్ణుమూర్తి అవతారమే కృష్ణుడు, కాబట్టి ఇద్దరికి భేదం అనేదే లేదు, ఇద్దరూ ఒకటే. విష్ణుడు ఉన్న ప్రదేశం అంతా వైకుంఠంగానే చెప్పబడుతుంది. విష్ణుమూర్తి వివిధ రూపాల్లో అవతరించారు. శ్రీరాముడు మానవుల్లాగానే జీవించారు, మరి కృష్ణుడు మాత్రం సాక్షాత్తు భగవంతుడిగా అవతరించినట్లు చెప్పబడుతుంది. అందుకనే కృష్ణుడికి అంతటి ప్రాధాన్యత. మరైతే భూమి మీద ఉన్న వైకుంఠ క్షేత్రాల గురించి తెలుసుకుందాం. ఒకటి బద్రీనాథ్, 2వది జగన్నాథ్ టెంపుల్, 3వది ద్వారకాధీశుడు ఉన్న ప్రాంతాలనే వైకుంఠం అంటారు. బద్రీనాథ్ టెంపుల్ అన్నింటికంటే గొప్ప పుణ్యక్షేత్రంగా మన హిందూ ధర్మాల్లో చెప్పబడింది. ఈ బద్రీనాథ్ టెంపుల్ ఉత్తర భారతదేశంలో హిమాలయాల్లో నరనారాయణుల పర్వత శ్రేణుల్లో పుట్టిన అలకనంద నదికి ఎడమ ఒడ్డున నీలకంఠ శ్రేణుల వెనుక ఉన్న పుణ్యక్షేత్రమే ఈ బద్రీనాథ్. బద్రీనాథ్ క్షేత్రాన్ని విష్ణుమూర్తి నివాస స్థానం అని కూడా చెప్తారు. ఇక్కడ స్వామిని 5 రూపాల్లో అర్చిస్తారు. విష్ణుమూర్తి 5 రూపాలని పంచబద్రీ స్వరూపాలుగా భావిస్తారు. ఆ 5 రూపాలు ఏంటంటే శ్రీ విశాలభద్రి, శ్రీ యోగధ్యాన భద్రి, శ్రీ భవిష్యభద్రి, శ్రీ వృద్ధభద్రి, శ్రీ ఆదిభద్రి. ఇవి విష్ణుమూర్తిని ఆరాధించే 5 బద్రీ నారాయణుల పేరు. ఇక 2వది ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్. 3వది గుజరాత్లోని ద్వారకాలో ద్వారకాధీశుడు. శ్రీకృష్ణుడు నివసించిన ప్రాంతాలని వైకుంఠ క్షేత్రాలుగా పిలుస్తారు. బద్రీనాథ్ క్షేత్రం కృతయుగంలో విష్ణుమూర్తి చేత వెలయించబడిన పుణ్యక్షేత్రం. త్రేతాయుగంలో రామేశ్వరం శ్రీరాముడు స్థాపించారు. అలాగే ద్వాపర యుగంలో ద్వారకాని శ్రీకృష్ణుడు నిర్మించారు. మరి కలియుగంలో జగన్నాథుడి నిలయం పూరీ క్షేత్రమే వైకుంఠం. నందపురాణం, బ్రహ్మపురాణంలో పూరీ జగన్నాథ్ టెంపుల్ గురించి ఇలా చెప్పబడింది: కలియుగంలో వైకుంఠవాసుడైన విష్ణుమూర్తి పూరీ క్షేత్రంలో పురుషోత్తముడిలా నీలమాధవుడుగా అవతరించాడని అంటారు. ఇది భూలోకంలో ఉన్న వైకుంఠం. కొన్ని కథనాల ప్రకారం వైకుంఠం అంటే కేవలం భవనమో స్థలమో కాదు, ఈ సృష్టి మొత్తాన్ని వైకుంఠం అని అంటారు. పంచభూతాల్ని సమ్మేళనం చేసినటువంటి ప్రదేశమే వైకుంఠమని శ్రీ మహావిష్ణువు భారతం శాంతి పర్వంలో చెప్పారు. అలాగే రామావతారం, కృష్ణావతారంలో స్వామిని వైకుంఠుడు, వైకుంఠ అని ఎందుకు అంటారంటే, అసలు ఈ వైకుంఠ శబ్దం నుంచి వైకుంఠం అని ఎందుకు వచ్చింది అంటే, విష్ణుమూర్తి పంచభూతాలను సమ్మేళనం చేశారు. ఎలా అంటే, పంచభూతాలు ఉన్నాయి కదా, భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, వీటిల్నే పంచభూతాలు అంటారు. వీటిల్ని సూక్ష్మం నుంచి స్థూలం వరకు మార్చారు. అంటే భూమిని నీటితో జత చేశారు, అలాగే ఆకాశాన్ని వాయువుతో కలిపారు, ఇంకా అగ్నిని తీసుకొచ్చి రెండిట్ల మధ్యలో పెట్టి సమ్మేళనం చేశారు. అలా పెట్టకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు అగ్ని రెండిట్ల మధ్యలో లేదు అనుకోండి, భూమి మొత్తం నీటితో నిండిపోతుంది. భూమి మీద మొత్తం నీరే అవుతుంది, వేరే జీవచరాలు ఏమీ ఉండవు.
ఇలా అన్నింటినీ సమ్మేళనం చేసింది నేనే. అందుకనే నన్ను వైకుంఠుడు అంటారు అని స్వయంగా విష్ణుమూర్తే చెప్పారు. ఈ సమ్మేళనం మొత్తం జరిగింది వైకుంఠంలోనే. మరి వైకుంఠం ఎక్కడో ఆకాశంలో ఉంటుంది గదా! సమ్మేళనమేమో ఇక్కడ జరిగింది. ఇదంతా వైకుంఠము ఎలా అవుతుంది అంటే, విష్ణుమూర్తి ఆదిశేషుడి మీద పడుకుని ఉంటారు. మరి ఆదిశేషుడేమో పాతాళంలో ఉంటాడు. ఈ పాతాళం ఎక్కడ ఉందంటే, ఎక్కడో అన్నింట్ల కంటే కింద ఉన్న లోకం పాతాళం. మరి విష్ణుమూర్తి పైన ఎక్కడో సత్యలోకానికి పైన ఉన్నారు. విష్ణుమూర్తి ఆదిశేషుడి మీద పడుకుని ఉన్నారు. అంటే కింద ఉన్న ఆదిశేషుడి మీద పైన ఉన్న విష్ణుమూర్తి పడుకుని ఉన్నారు. దీని అర్థం ఏంటి అంటే, కింద ఉన్న లోకాలు, పైన ఉన్న లోకాలు మొత్తం 14 లోకాలంతా వైకుంఠమే అని అర్థం. ఎక్కడైతే నారాయణ స్మరణ ఉంటుందో అక్కడే వైకుంఠం ఉంటుంది. మన హృదయమే వైకుంఠం అని భారతంలో చెప్పబడింది. ఇది మన పురాణాల్లో చెప్పబడిన వైకుంఠం స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.